శంభుని గుడి అండి. సో శంభుని గుడి గురించి మనం మాట్లాడుకుంటే 1200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన శివలింగాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు నలుమూలల నుంచి అయితే రావడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాదాపుగా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఏదైతే నీలకంఠేశ్వర దేవాలయం కావచ్చు, దాంతోపాటు అతి పురాతనమైనటువంటి 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శంభుని గుడిని దర్శించుకోవడానికి కూడా ఏదైతే స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో వస్తున్నారు భక్తులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ రోజు మహాశివరాత్రి ఈ పర్వదినాన ఏదైతే ఉపవాసాలు కావచ్చు, దాంతోపాటు జాగరణ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ చేస్తారు. ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో భక్తులు నైట్ మొత్తం ఇక్కడ జాగరణ అయితే చేస్తారు, భజనాది కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు లైన్స్ ఏవైతే మనం ఉన్నాయో, ఈ క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా చాలా పెద్ద క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ప్రతిదీ ఏర్పాటు చేశాము అని చెప్పేసి ఇక్కడ మనకి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి భక్తులు అయితే చెప్పారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బందిని కూడా పూర్తి మొత్తంలో మోహరించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ట్రాఫిక్ కావచ్చు, ప్రతి దాంట్లో సెన్సిటివ్ గా ప్రతిదీ కూడా చూసేందుకు అయితే ఏదైతే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకైతే ప్రతిదీ కూడా చేస్తా ఉన్నామని చెప్పేసి మనకి ట్రాఫిక్ ఏసీపీ చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పూర్తిగా పోలీస్ అధికారులను అయితే మోహరించినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి 2 లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, దాంతోపాటు ఇక్కడ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇది అభిషేకానికి సంబంధించి. సో అభిషేకానికి సంబంధించినటువంటి టికెట్ తీసుకుంటే డైరెక్ట్ మనము స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఏదైతే పంచామృత అభిషేకం అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు బిల్వపత్రి, ఒక చెంబెడు నీళ్లు పోస్తే చాలు శివయ్య పులకరించిపోతాడు అనేది మనము సనాతన ధర్మంలో మనము తరతరాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చి ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే మాత్రం చాలా మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. సో లోపలికి వెళ్దాం, ఆ శివయ్యని, ఆ బోలాశంకరుణ్ణి, ఆ శంభుని మనము దర్శించుకుందాం. శంభుని గుడి ఆలయ ప్రాంగణంలోకి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకైతే చాలా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామాల నుంచి శంభుని దర్శించుకునేందుకైతే చాలా మంది వచ్చినారు అని చెప్పి తెలుసా ఉంది. స్వామివారి గురించి మనం మాట్లాడుకోవాలా, 1200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవడము, దాంతోపాటు స్వయంభూ లింగం అండి. దాదాపు మనకి ప్రతిష్ఠించిన శివలింగాల్ని మనం చూస్తూ ఉంటాం. దాదాపు మ్యాక్స్ మనకి నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్వయంభూగా వెలిసినటువంటి శివలింగాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్న చాలా మంచి ప్రాధాన్యత అయితే ఉంది. సో ఈ శివలింగాల్ని దర్శించుకోవడం, అది కూడా ఇలాంటి పుణ్య దినాల్లో, మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకుంటే మాత్రం మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, మట్టుమాయమైపోతాయి అనేది మనకి ఇక్కడ కొంతమంది వేద పండితులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు మనం లోపలికి వెళ్తే స్వామివారి గర్భగుడికి పోకన ముందు మనకి నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు, దర్శనం ఇస్తూ ఉంటాడు. సో నందీశ్వరుని దర్శించుకున్న తర్వాత మనము స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. స్వామివారికి అభిషేకం కావచ్చు, దాంతోపాటు పంచామృత అభిషేకం, దాంతోపాటు ఏదైతే బిల్వపత్రి, చాలా ప్రీతికరమైనటువంటి బిల్వపత్రిని స్వామివారికి మనము అర్పించినట్లయితే చాలా మంచి పుణ్య ఫలితాలు అయితే వస్తాయనేది మనకు తెలుసా ఉంది. ఇక్కడ దాదాపుగా మనకి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వేద పండితుల ఆధ్వర్యంలో ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఇప్పటి వరకు ఈ శంభుని గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి. అన్న, ఓం నమః శివాయ. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారు? రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు మినిమం ఒక 8,000 మంది దాకా పైగా వచ్చారండి. దర్శించుకున్నారు, అభిషేకాలు కూడా అయినాయి. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటాం. పురాతన దేవాలయంగా చెప్పుకుంటాం, స్వయంభూ లింగం అని చెప్పేసి కూడా మనం తెలుస్తా ఉంది మనకి. సో ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చే వాళ్ళు ఉంటారండి? ఇక్కడ నుంచి అంటే చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి, మరియు ధర్మాబాదు, నాందేడు ఇక్కడ నుంచి కూడా వస్తారు. స్వయంభూ లింగం కాబట్టి మన ఇందూరు పట్టణంలో నడిబొడ్డు ఉన్న ఈ స్వయంభూ లింగేశ్వర స్వామి దేవస్థానం కాబట్టి అతి శ్రేష్టమైంది. కాబట్టి కావున ఇక్కడ అభిషేకం చేసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయి. కావున ఇక్కడ చాలా పురాతన దేవస్థానం కాబట్టి తమ కోరికలు మరియు తన పాపాలు పోతాయని అభిషేకాలు కానీ కళ్యాణం కానీ చేయించుకుంటే చాలా మంచి అని భక్తులకు
చాలా నమ్మకమైనది. మేమా గుద్వార్ గాజులపేట రాజులపేట ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి? చాలా ఒక పొద్దులు పట్టుకున్నప్పటి నుంచి ఇక్కడనే వస్తాం మేము. స్వామివారికి మొక్కుకుంటే కోరిన కోరికలు కూడా తిరుగుతాయని కోరిన మొక్కులు కోరుకున్నాలనే మాకు కలగాలని మేము ఆశిస్తున్నాం దేవుణ్ణి. అది సో చాలా పురాతన దేవాలయంగా చెప్తా ఉన్నారు, నిజమేనా? అట్లనే అవును. మాకు ఈ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నిజామాబాద్ చంద్రనగర్ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? మేము 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. భగవంతుని ఆశీర్వాదం బాగుంది, దానితోటి అందరము బాగున్నాం.